తాడేపల్లి రాజకీయ వాతావరణంలో ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా మారిన పరిణామాలకు కేంద్ర బిందువుగా ఐపీఎస్ అధికారి పివి సునీల్ వాంగ్మూలం మారడాన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సాధారణంగా మౌనంగా ఉండే అధికారులు ఈ స్థాయిలో మాట్లాడితే దాని వెనుక ఏదో లోతైన అసంతృప్తి అనుభవాలు గూలిక దాగి ఉందనేది అభిప్రాయం వినిపిస్తుంది. ఆయన మాటలు నేరుగా ఒక వ్యక్తి కాకుండా వ్యవస్థల్లో నెలకొన్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తీరు మీదే గురిపెట్టినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వాంగ్మూలం బయటకు వచ్చిన వెంటనే తాడేపల్లి పరిసరాల్లో రాజకీయ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నిర్ణయాలపై, పాలనలో కొన్ని కీలక అంశాలపై సునీల్ చేసిన వ్యాఖ్యలు దిమ్మతిరిగే నిజాలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పొందుతున్నాయి. అయితే ఇవన్నీ అధికారికంగా నిర్ధారితమైన ఆరోపణలు కాకుండా ఒక అధికారి తన అనుభవాలను ఆధారంగా చేసిన వ్యాఖ్యలుగా మాత్రమే చూడాలన్న అభిప్రాయం సమాంతరంగా వినిపిస్తుంది. పివి సునీల్ వాంగ్మూలం ప్రత్యేకత ఏమిటంటే ఆయన తన మాటల్లో వ్యక్తిగత దూషణలకు కాకుండా వ్యవస్థాగత లోపాలపై దృష్టి పెట్టారని చెప్పుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, పరిపాలనా నిర్ణయాల్లో పారదర్శకత లోపించడం, అధికారుల స్వేచ్ఛకు ఉన్న పరిమితులు వంటి అంశం ఆయన మాటలో ప్రతిబింబించాయనే చర్చ సాగుతుంది. ఇవన్నీ నిజమైతే అవి ఒక్క వ్యక్తికి కాదు, మొత్తం పాలనా వ్యవస్థకే ఒక హెచ్చరిక లాంటివని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన చుట్టూ ఏర్పడిన నాయకత్వ శైలి, నిర్ణయాలు కేంద్రీకరణ పార్టీ ప్రభుత్వాల మధ్య గీతలు కల్పిస్తున్నాయన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. సునీల్ వ్యాఖ్యలు వాటికి మరింత బలం చేకూర్చాయా లేక రాజకీయ ప్రత్యర్థులు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారా అన్న ప్రశ్నలు లేవతున్నాయి. నిజానికి ఇట్లాంటి వాంగ్మూలాలు ప్రజల్లో సందేశాలను పెంచినా అది తుది నిజాలు బయటకు రావాలంటే అధికారిక విచారణకు స్పష్టమైన ఆధారాలు అవసరమనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు, సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తికి రేపుతుంది. ఒక ఐపీఎస్ అధికారి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న చాలామందిని ఆలోచింపజేసింది. ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్తి ఫలితమా లేక వ్యవస్థలో నిజంగా మార్పు అవసరమైన సంకేతమా అన్నది కాలమే తేల్చాలి. అయితే ఈ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. తాడేపల్లి నుంచి వచ్చిన ఈ వాంగ్మూలం రాజకీయ నిశ్శబ్దాన్ని ఛేదించింది. అధికారంలో ఉన్న వారిని కూడా ఆత్మపరిశీలనకు నెట్టే స్థాయిలో చర్చను రేకెత్తించింది.